హాయ్, విప్లవ కంపెనీకి స్వాగతం. ఈరోజు మన హాస్టల్లో ప్లాస్టిక్ బాటిల్ యూజ్ చేసి కంపోస్ట్ ఎలా తయారు చేయాలో చూస్తాం. అండ్ లాస్ట్ లో కంపోస్ట్ ని ఎలా యూజ్ చేయాలో అని చెప్తాను. లైన్ లో ఉండండి. మొదటిగా మీరు తెలుసుకోవాల్సిన విషయం, అసలు ఈ కంపోస్ట్ ఏంది అని. కంపోస్ట్ అంటే ఒక జీవతమైన ఎరువు. అర్థం కాలేదా? ఉండండి. కంపోస్ట్ అంటే ఆర్గానిక్ కిచెన్ వేస్ట్ సాయిల్ గా మారే ప్రాసెస్. న్యాచురల్ గా ప్లాంట్స్ కి న్యూట్రియంట్ ఇస్తుంది. సాయిల్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది న్యూట్రిషన్ ఇచ్చి. దట్స్ ఇట్ కంపోస్ట్ అంటే. దీనికి కావాల్సిన వస్తువులు ఏంటంటే కిచెన్ వేస్ట్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆ స్క్రాప్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రై లీవ్స్ ఆర్ పేపర్, వుడ్, అంటే చెక్క ఏమన్నా వేస్ట్ ఉంటుందో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 లీటర్ వాటర్ బాటిల్. నెక్స్ట్ సాయిల్ ఆర్ కంపోస్ట్. తయారు చేయాల్సిన విధానం ఏంటంటే ఫస్ట్ ఒక 2 లీటర్ బాటిల్ తీసుకొని ఇలా కట్ చేయండి మిడిల్ లో. ఇంకా పైన ఏమో ఫనల్ షేప్ లో ఉండాలి ఇలా. అండ్ కింద ఏమో ఏరేషన్ కోసం కొన్ని హోల్స్ పెట్టండి. అంటే మనకి స్మెల్ రాకూడదు అంటే కొంచెం గాలి వెళ్తూ ఉండాలి. సో అన్ని హోల్స్ పెట్టండి బాగా. అండ్ దీన్ని లేయర్స్ గా వేరుస్తూ ఉండాలి. కింద వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ వేస్ట్, మరి పైన డ్రై వేస్ట్, మరి పైన సాయిల్, ఇలా వేసుకుంటూ వెళ్ళాలి పైన నిండేంత వరకు. ఇది ఎక్సెల్ పౌడర్. అంటే గుడ్లు పెంకులు అన్ని మెత్తగా ఇట్లా దంచాలన్నమాట. సో ఒకవేళ దంచకుండా డైరెక్ట్ గా వేసినాం అనుకో షెల్, అది కంపోస్ట్ కాదు, డీకంపోజ్ కాదు. సో ఇట్లా మెత్తగా ఇలా ఇలా అనుకొని ఒక లేయర్ అది వేస్తున్నా. అంటే నాకు అక్కడ ఎక్కువ ఎక్సెల్స్ లేవు అనమాట. సో ఇదంతా ఒక లేయర్ గా వేసేస్తున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేయండి మాయిశ్చర్ కోసం. ఇక్కడ సాయిల్ ఎందుకంటే మనం మైక్రోబ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట. ఒకవేళ సాయిల్ కాదంటే ఆ, ముందు కంపోస్ట్ తీసుకోండి, అది చాలు. అంతే. ఇప్పుడైతే కంపోస్ట్ లేయర్స్ అనేవి సెట్ చేసా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలాంటి ఒకటి దోంతర టైప్ లో, అంటే ఇలా మెష్ టైప్ లో ఉండేది ఇలా పైన పెట్టాలి. సో ఎందుకంటే మస్కిటోస్, ఈగలు అనేవి పైన వాలకుండా ఉంటాయి. సో ఇప్పుడు ఇలా పెట్టేసా. పెట్టిన తర్వాత ఒక 35 to 45 days తర్వాత కంపోస్ట్ అనేది తయారవుతుంది. ఇలా డార్క్ కలర్ లో, బ్లాక్ డార్క్ కలర్ లో, అర్థి సబ్స్టాన్స్ అనమాట, మట్టి మాదిరి తయారవుతుంది అనమాట. సో అలా మీరు ఏ ఏరియాలో పెట్టాలంటే సన్లైట్ డైరెక్ట్ పడకూడదు, కానీ వామ్ ఉండాలి ఏరియా. అలాంటి ఏరియాలో పెట్టాలి. అండ్ ఎయిర్ అనేది, ఎయిర్ ఫ్లో అనేది కొంచెం మంచిగా ఉండాలి. సో ఏంటంటే స్మెల్ రాదు, అంతే. మనం ఇంటి లోపల పెట్టుకోకుండా కొంచెం బాల్కనీలో పెట్టుకోండి, ఎందుకంటే ఎయిర్ ఫ్లో బాగుంటది. స్మెల్ అనేది బయటే ఉంటది. ఎందుకంటే దీనికి లైట్ గా స్మెల్ వస్తుంది. కంపోస్ట్ తయారు చేస్తే ఖచ్చితంగా కొంచెం స్మెల్ వస్తుంది, అంతే. ఇవన్నీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు. సో కంపోస్ట్ ని ఎలా వాడాలి అంటే, ఇప్పుడు మనం ప్లాంట్ కి సాయిల్ మిక్స్ అనేది చేసేటప్పుడు 2 parts సాయిల్ కి 1 part కంపోస్ట్ అనేది వేసుకోండి. అండ్ అప్పుడప్పుడు 15-20 రోజులకి ఒకసారి మీరు సాయిల్ పైన అలా కంపోస్ట్ అనేది చల్లాలి. చల్లితే ఎంతో మంచిది అనమాట. ప్లాంట్ కి న్యూట్రిషన్ అనేది బాగా దొరుకుతుంది. డెఫిషియన్సీ లేకుండా ప్లాంట్ బాగా ఫ్లరిష్ అవుతుంది అనమాట. సో ఇంతే. మీరు దీని వల్ల కంపోస్ట్ తయారు చేసేటప్పుడు వచ్చే డిఫికల్టీస్ నేను చెప్తా, చూడండి. కంపోజ్ చేయడం చాలా సింపుల్, కానీ దీని వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. నెంబర్ 1 ఏంటంటే స్మెల్. స్మెల్ ఎందుకంటే వెట్ వేస్ట్ కానీ ఎక్కువ ఉందనుకోండి, స్మెల్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో వెట్ అండ్ డ్రై వేస్ట్ అనేది ఈక్వల్ ఉండాలి. ఎందుకంటే వెట్ వేస్ట్ అంటే నైట్రోజన్, నైట్రోజన్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా స్మెల్ అనేది ఉంటది. సో డ్రై వేస్ట్ అంటే కార్బన్, కార్బన్ నైట్రోజన్ అనేది అంటే బ్యాలెన్స్ లో ఉండాలి. వెట్ వేస్ట్, డ్రై వేస్ట్. ఒకవేళ మీకు స్మెల్ ఎక్కువైంది అనిపించింది అనుకోండి కంపోస్ట్ లో, మీరు కొంచెం డ్రై వేస్ట్ అనేది యాడ్ చేయండి, అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇన్సెక్ట్స్. ఇన్సెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే మీరు
డైరీ ప్రోడక్ట్ కానీ లేకపోతే మన మీట్ కానీ వేస్తున్నట్టు లెక్క. మీట్ డైరీ ప్రోడక్ట్స్ అనేవి వేయొద్దండి, ఎందుకంటే అవి కంపోస్ట్ జరగడం స్లో అవుతుంది, ఇంకా ఇన్సెక్ట్స్ అనేవి ఎక్కువ వస్తాయి అనమాట. అంతే. నెక్స్ట్ వచ్చేసి మన ప్రాబ్లమ్ స్లో కంపోస్టింగ్. కంపోస్ట్ తయారు కావడం అనేది స్లో అవుతుంది ఆ ప్రాసెస్, ఎందుకంటే డైలీ మిక్స్ చేయాలి మీరు. అంటే కంపోస్ట్ అనేది లేయర్స్ అనేవి డైలీ ఇలా ఒక స్టిక్ తో తీసుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. దానివల్ల ఏంటంటే మెటీరియల్స్ అన్ని బాగా కలుస్తాయి, డ్రై వెట్ వేస్ట్ అన్ని బాగా కలిసి డీకంపోజ్ బాగా అవుతుంది. అంతే. ఈ ప్రాబ్లమ్స్ అన్ని దాటి మీరు కానీ ఈ వేస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేసినారనుకోండి, మీరు ఎన్విరాన్మెంట్ కి హెల్ప్ చేస్తున్నట్టు, మీ ఈ ఫర్టిలైజర్ కంపోస్ట్ ఖర్చులు తగ్గిస్తున్నట్టు, ఇంకా మీ గార్డెన్ కి మీ చెట్లకి ఎంతో మంచి చేస్తున్నట్టే లెక్క. కొంచెం కష్టాన్ని దాటినాం అనుకోండి ఎంతో మంచిగా ఉంటది. మీరు ఈ చెట్ల మీద ప్రేమతో ఇదంతా చేయాలి. చూసారుగా మన హాస్టల్లోనే ఎంత సులభంగా ఒక బాటిల్లో కంపోస్ట్ ఎలా చేసాము. ఇలాంటి మంచి ఐడియాస్ కోసం స్టే ట్యూన్. సైన్ ఆఫ్. బై బై.